రాజీవ్ని తర్వాత ఇంట్రోగేషన్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఆమెతో అతన్ని ఇంట్రోగేషన్ చేస్తే మొత్తం ఇంతకు ముందరే మొత్తం పోలీసులకి కంప్లైంట్ చేసి ఆమె మృతిపోయిన నాకు అనుమానాలు ఉన్నాయి, సరైన దర్యాప్తు చేయమని చెప్పి మొత్తం కంప్లైంట్ రాసి ఇచ్చాను పోలీసులకి. రాజీవ్ అనే వ్యక్తిని త్వరగా విచారిస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు తెలిసి ఆమె మరణించే వరకు కూడా ఆమెతో ఉన్న వ్యక్తి అతనే కాబట్టి నిజాలు అతన్ని విచారిస్తేనే బయటకు వస్తాయని నా అభిప్రాయం. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. మాకు మ్యారేజ్ అయింది కర్ణాటకలోనే. నేను ఇదివరకు కర్ణాటకలో వర్క్ చేసేటప్పుడు మ్యారేజ్ అయింది. 2008లో మేము ఆంధ్రాకి వచ్చేసాం. వచ్చిన సంవత్సరం హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యాం. అప్పటి నుంచి హైదరాబాద్లోనే.